నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను ఇప్పుడు ఏ వ్లాగ్ అనేది మీకు థంబ్నెయిల్ చూడంగానే అయితే అర్థమైపోయింది కదా. థంబ్నెయిల్ చూస్తేనే నాకైతే నోరు ఊరుతుందండి. మరి మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ కేక్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. పిల్లలకి సమ్మర్ కదండి, మరి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇంట్లో ఉంటున్నారు. ఏమన్నా స్నాక్స్ చేద్దాము అని అంటే ఆయిల్ ఫుడ్ ఇప్పుడు ఎండలకు ఏం బాగోదు కదండి. అందుకోసం అనేసి ఇంట్లో ఉన్న వస్తువులతోనే నేనైతే కేక్ అన్నది చేశాను. ఇంట్లో నాకు ఓవెన్ లేదు, కేక్ చేసే బౌల్ కూడా నాకు ఏవి లేవండి. ఇంట్లో ఉన్న గిన్నెలు, ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం అయితే కేక్ అయితే తయారు చేసుకుందాము. ప్రతిది కూడా నేను కొలతలతో సహా చెప్పానండి. మీకు కూడా ఈజీగా అర్థమైపోతుంది. మీరు కూడా అయితే ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. మీకు ఇంకా అందులో కావాలంటే వేరే కూడా యాడ్ చేసుకోండి, మీరు ఇంకా డెకరేషన్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా అయితే చేశాను. మీరు కూడా అయితే చూడండి, ఓకేనండి. వీడియో మాత్రం స్కిప్ చేయకండి, కంటిన్యూ అవుతుంది. ఓకే అండి. ఇప్పుడు మనం కేక్ చేయడానికైతే మిక్సీ జార్ తీసుకుందామండి. అందులోకి ఇది నేను చూపిస్తున్న కొలతతోటే సేమ్ ఇదే క్వాంటిటీ ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. షుగరు వేస్తే ఏంటంటే త్వరగా మెల్ట్ అవ్వదు కాబట్టి దాన్ని కొంచెం మనం మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. చూసారా, మనం మిక్సీ పెట్టుకున్న తర్వాత చూసారా ఎట్లా పౌడర్ అయిపోయిందో. ఈ పౌడర్ని మనం బౌల్లో తీసుకొని ఒక పక్కకు పెట్టేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మళ్ళీ అదే జార్లోకి మనము 2 ఎగ్స్ అయితే కొట్టి వేసేసుకుందాము. మన ఇష్టం అండి, ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ షుగర్ తీసుకున్నాం కాబట్టి దానికి మనం 4 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే 2 ఎగ్స్ అయితే వేస్తున్నాను. చూసారండి, ఎగ్స్ అయితే కొట్టి వేసేసుకున్నాను. మనం ఏ కప్తో అయితే మనము షుగర్ తీసుకున్నామో అదే కప్ తోటి మైదా పిండి అనేది ఇదే జార్లో వేసుకోవాలండి. ఒక కప్ అయితే సరిపోతుంది. కొంచెం కలర్ కోసం అనేసి బూస్ట్ ప్యాకెట్ ఒకటి తెప్పించుకున్నాను. 5 రూపీస్ది సరిపోతుంది. ఒక బౌల్కి ఒక ప్యాకెట్ సరిపోతుంది. కలర్ ఎక్కువ కావాలనుకుంటే 2 ప్యాకెట్స్ కూడా వేసుకోవచ్చు. అప్పుడు కొంచెం షుగర్ అనేది తక్కువ చేసుకోండి, ఎందుకంటే 2 ప్యాకెట్స్ ఈ షుగర్ ఎక్కువ ఉంటుంది బూస్ట్లో కాబట్టి. ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది. బూస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక చిన్న టీ కప్పు పాలు అయితే వేసుకున్నాను. ఒకవేళ మీరు 4 ఎగ్స్ వేసుకుంటే మాత్రం పాలు అవసరం లేదండి. నేను 2 ఎగ్సే వేసుకున్నాను కాబట్టి కొంచెం పాలు వేసుకున్నాను అనమాట. మనం ఏ కప్తో అయితే షుగరు మైదా పిండి అయితే తీసుకున్నామో అదే కప్పు 3/4 వరకు మనం ఆయిల్ వేసుకోవాలి. ఫ్రీడమ్ ఆయిల్, మనం ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆ ఆయిల్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ కానీ ఫ్రీడమ్ కానీ బాగుంటుందండి. ఇప్పుడు ఇదే జార్లోకి మనం ఈ మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి. దాని తర్వాత మన బేకింగ్ పౌడర్ దొరుకుతుంది కదండి, ఆ బేకింగ్ పౌడర్ అనేది ఈ కప్ అయితే సరిపోతుంది. మన పెద్ద కప్పు కాదు, మన ఈ బేకింగ్ పౌడర్ డబ్బా మూత ఉంటుంది కదా, ఆ మూతలో సరిపోతుంది, ఒక మూత సరిపోతుంది. ఇది కూడా జార్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఏమేమి వేసుకున్నాం గుర్తుంది కదండి, షుగరు, మైదా, ఆయిల్, మన షుగర్ అంటే షుగర్ పౌడరు, ఈ బేకింగ్ పౌడర్ అనేది వేసుకున్నాం అనమాట. చూసారా, ఇలా ఉండలు కట్టకుండా అయితే మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. మనం చేత్తో కలుపుకోవచ్చు, కానీ చేత్తో కలుపుకుంటే ఏంటంటే ఉండలు కడుతుందండి, ఇంత మంచిగా రాదు. అందుకే మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న ఈ స్టీల్ గిన్నె కానీ రాతండి గిన్నె కానీ ఏదైనా సరే వెడల్పుగా ఉన్న ఒకటి అయితే తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే కేక్ అనేది అంటుకుపోకుండా. ఇలా మొత్తం గిన్నె చుట్టూ రాసుకోవాలండి. తర్వాత మన మైదా పిండి తీసుకొని కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఈ మైదా పిండి చల్లడం వల్ల కూడా మనకి కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది. బటర్ పేపర్ ఉంటే మాత్రం బటర్ పేపర్ వేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మొత్తం ఈ బ్యాటర్ అంతా కూడా మనం ఈ బౌల్లో వేసేసుకోవాలి. తర్వాత మనం కొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాము. ఎందుకనంటే ఎగ్స్ వేసాం కాబట్టి కొంచెం నీసు వాసన వస్తుంది, అందుకోసం అయితే ఎసెన్స్ వేసుకోవాలి. అది ఏ ఫ్లేవర్ అయినా మీ ఇష్టం అండి, స్ట్రాబెర్రీ కానీ బటర్ స్కాచ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నాకు ఇంట్లో వెనీలా అనేది అవైలబుల్ ఉంది కాబట్టి నేను వెనీలా వేసుకుంటున్నాను. ఈ గిన్నెని మనం ఒక కుక్కర్లో
ఫస్ట్ ఒక గిన్నె మన టిఫిన్ బాక్స్ ఉంటాయి కండి, దాని మూతను తీసి ఇట్లా బోర్లా వేసేసుకొని ఈ గిన్నె పెట్టేసుకున్నాను. ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచేసి తర్వాత మనం మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. ఒక 40 మినిట్స్. చూసారా, మధ్యలో తీసి చూసానండి, ఇట్లా మన స్పూన్ కానీ ఇట్లా చాకు కానీ మనం ఇట్లా కుచ్చి చూస్తే అది చాకుకి కానీ స్పూన్కి కానీ అంటొద్దు అనమాట. అప్పుడే అది బాగా కుక్ అయిందని అర్థం అనమాట. చూసారా గిన్నెను ఎలా వదిలిపెట్టిందో. ఇప్పుడు మన కేక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ప్లేట్లోకి అయితే తీసుకుందాము. నేనైతే త్వరగా చేశాను. మీరైతే అలా చేయకండి. కొంచెంసేపు చల్లగా అయిన తర్వాతనే మీరు ఒక బౌల్లో తీసుకోండి. చూసారా, ఇప్పుడు ఇలా అడుగు భాగం మనం ఇలా కొడుతూ ఉంటే అది ఊడి ఆ ప్లేట్లోకి వచ్చేస్తుంది. మనం కొట్టలేదనుకోండి కొంచెం ఆ ప్లేట్ అడుగు భాగం అతుక్కొనే వస్తుందన్నమాట. చూసారా, ఎంత నేను పర్ఫెక్ట్గా చేసా కూడా కొంచెం అతుక్కుందనమాట. అందుకే కేక్ గిన్నె మొత్తం చల్లారిన తర్వాతనే మీరైతే ప్లేట్లో తీసుకోండి. ఓకే అండి, ఇప్పుడైతే మనం కేక్ని కట్ చేద్దాము. నేను వేడి మీద కట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం మెత్తగా ఉందండి. దీన్ని చల్లారినాక కట్ చేస్తే మాత్రం బయట మనం ఎలా ఉంటుందో కొనుక్కున్న కేక్ అలానే స్పాంజ్ లాగే ఉంటుంది. సేమ్ కూడా టేస్ట్ కూడా మాత్రం సూపర్గా ఉందండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకోటి, దీంట్లో మీరు ఇంకా మీ ఐడియా ప్రకారం ఏవైనా మేము యాడ్ చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ కానీ మన డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా కూడా మీరు ఈ బ్యాటర్లో యాడ్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో కుక్ చేసుకుంటే మాత్రం కేక్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో నేను చెప్తాను. స్వీట్ అన్నీ సరిపోయాయండి. మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేసి ఎలా వచ్చింది నాకైతే కామెంట్లో చెప్పండి. ఓకేనా, బాయ్. చూసారుగా అండి, ఎంత ఈజీగా చేశాను కదా. మీకు కూడా నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారండి. నేనే చాలా గ్యాప్ ఇచ్చి వీడియోస్ అయితే పెడుతున్నాను. నాకైతే తీయడం కూడా షూట్ చేయడం కూడా నేను ఒక్కదాన్నే షూట్ చేసుకోవడం ఎడిటింగ్ చేసుకోవడం కుదరట్లేదు. అందులో కొత్తగూడెంలో కూడా ఎండలు బాగున్నాయండి. పిల్లలు కొంచెం ఎగ్జామ్స్ టైం కాబట్టి నాకు సపోర్టింగ్ ఇప్పుడు ఎవరు కూడా లేరు. అందుకోసమే నేను ఒక్కదాన్నే తీయాలి, ఎడిటింగ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. అందుకోసమే కొంచెం లేట్ అవుతుంది. ఇక నుంచి అయితే నేను ఖచ్చితంగా రోజుకు ఒక షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ ఖచ్చితంగా షేర్ చేస్తానండి. ఇంకోటి ఏంటంటే త్వరలోనే మనము 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుతాము. 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అయితే నేను సెలబ్రేట్ చేస్తానండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక వ్లాగ్ అయితే చేస్తాను. ఇంతవరకు మీకైతే షేర్ చేయలేదు. అది మా హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఏంటి అనేది ఖచ్చితంగా 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అయితే ఖచ్చితంగా మీకైతే ఒక వ్లాగ్ అయితే చేస్తానండి. ఇంతవరకు అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ని మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ని మొదటిసారి చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా ఉండకండి. ఓకేనండి, బాయ్.